వెల్కమ్ టు ఓ సామాన్యుడు ఛానల్. సో ఏఎస్ఓ థర్డ్ స్పెల్ ఉంటుందా, సో ఉండదా, సెకండ్ స్పెల్లో ఎంతమంది అటెండ్ అయ్యారు, అందులో ఎంతమంది రిజెక్ట్ అయ్యారు, సో మా సామాన్యుడు ఛానల్ అండి. సో టీఎస్పీఎస్సీ ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే సో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపుగా 40+ మెంబర్స్ అనేవాళ్ళు ఈ సెకండ్ స్పెల్లో రిజెక్ట్ అయ్యారండి. సో రిజెక్షన్ మీన్స్ అందులో కొంతమంది అటెండ్ అవ్వలేదు, కొంతమంది నాన్ క్వాలిఫికేషన్స్ వాళ్ళు ఉన్నారు. సో మొత్తానికైతే 40+ మెంబర్స్ అనేవాళ్ళు సో ఈ సెకండ్ స్పెల్ రిజెక్ట్ అయ్యారండి. సో ఈ 40+ మెంబర్స్ రిజెక్ట్ అయ్యారు కాబట్టి మరి నెక్స్ట్ ఈ 40+ మెంబర్స్కి థర్డ్ స్పెల్ ఉంటుందా అని చెప్పేసి మేము అడిగామండి. సో మాకు వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే మాకు అకార్డింగ్ టు నామ్స్ ప్రకారం 1:2 రేషియో అంటే ఉండాలని చెప్పారు. పోస్టులు మొత్తం ఏఎస్ఓ పోస్టులు 481 పోస్టులు ఉంటే అందులో 962 మెంబర్స్ ఖచ్చితంగా ఉండాలంట. సో కాబట్టి ఈ 40+ మెంబర్స్కి థర్డ్ స్పెల్ ఉండడానికైతే ఛాన్స్ ఉంది అని చెప్పారు. సో ఈ ఏఎస్ఓలో సో ఎవరెవరికి పోస్ట్ ఇస్తారు, సో ఏ క్వాలిఫికేషన్ వాళ్ళకి ఉన్న పోస్ట్ ఇస్తారని చెప్పేసి సో మేము మా సామాన్యుడు ఛానల్ అనేది ఎంక్వైరీ చేసిందండి. సో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బీఎస్సీ స్టార్ట్స్ వాళ్ళకి, ఎంఎస్సీ స్టార్ట్స్ వాళ్ళకి, సో బీకామ్ స్టార్ట్స్ వాళ్ళకి అండ్ ఆల్సో కొంతమంది బీఏ స్టార్ట్స్ వాళ్ళు ఉంటారంట. సో వాళ్ళకి కూడా సో కాబట్టి ఈ 4 క్వాలిఫికేషన్ వాళ్ళకి ఇవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉందంట అండి. సో అందుకే బీటెక్ వాళ్ళకి, బీ ఫార్మసీ వాళ్ళకి, ఎంబీఏ వాళ్ళకి, ఎంసీఏ వాళ్ళకి సో వీళ్ళకి క్వాలిఫికేషన్ అనేది ఇవ్వలేదండి, ఈ ఎలిజిబిలిటీ అనేది ఇవ్వలేదు. కాబట్టి ఇందులో బీటెక్ వాళ్ళు కోర్టుకు వెళ్ళారండి. సో కాబట్టి ఖచ్చితంగా మనకి ఈ స్టార్ట్స్ వాళ్ళు ఉన్నారు ఏదైతే ఉందో ఖచ్చితంగా 1 ఇయర్ సిలబస్ అనేది ఖచ్చితంగా చదవాలి, అది రెగ్యులర్గా చదవాలని చెప్పేసి అన్నారు. ఖచ్చితంగా అది మాత్రం వాళ్ళు టీఎస్పీ వాళ్ళు ఖచ్చితంగా మ్యాండేటరీగా చూస్తున్నారండి. అండ్ ఆల్సో మనకి ఇంకా మీకు కోర్టు కేసులు అంటారు కదా, ఈ కోర్టుకి ఎవరెవరు వెళ్ళారంటే ఇప్పటివరకు బీటెక్ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. సో వాళ్ళతో పాటు 3 ఇయర్స్ స్టార్ట్స్ వాళ్ళు, సో 3 ఇయర్స్ స్టార్ట్స్ అయిన వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. సో ఎంపీఎస్ మండల ప్లానింగ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ సో పోస్ట్ నుండి స్టార్ట్స్ ఉంది కాబట్టి మేము 3 ఇయర్స్ చదువుతున్నాం స్టార్ట్స్ కాబట్టి మాకు ప్రియారిటీ ఇవ్వాలి, మాకే ఇవ్వండి అని చెప్పేసి వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో కాంట్రాక్ట్ ఏఎస్ వాళ్ళు కూడా దాదాపు 60+ మెంబర్స్ ఉన్నారండి వాళ్ళు. సో వాళ్ళు కూడా ఈ కోర్టుకు వెళ్ళారు. కాబట్టి ఇంకా ఈ 3 కేసులు హీరింగ్ నడుస్తూనే ఉన్నాయండి. కాబట్టి ఈ 3 కేసులు ఎవరికి ఈ కోర్టు అనేది స్టే ఇవ్వలేదు. కాబట్టి ఈ రిజల్ట్ ప్రాసెస్ కూడా నడుస్తూనే ఉందండి ఏఎస్ఓ అనేది. సో ఇదండి ఏఎస్ఓకి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి. కీప్ వాచింగ్ ఓ సామాన్యుడు ఛానల్.